హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఒక శుభవార్త అయితే రావడం జరిగిందండి. విద్యుత్ శాఖలో 1000 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వార్త ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఏ పోస్టులను భర్తీ చేస్తారో, ఆ ఉద్యోగాలకు ఎటువంటి అర్హతల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనే సమాచారం అంతా తెలుసుకున్నాము. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, పత్రికాముఖంగా వచ్చినటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కి అందించడం జరుగుతోంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్లు ఉంటాయి, పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుందండి. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుపై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకునేసి బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. స్టూడెంట్ ఫ్రెండ్స్, టీఎస్ ఎస్పీడీసీఎల్ నందు 1000 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయనున్నారండి. ఏ పోస్టులను భర్తీ చేయనున్నారంటే వీటిలో 600 జేఎల్ఎం పోస్టులు అనమాట. అంటే జూనియర్ లైన్మెన్ పోస్టులు 600 ఉన్నాయి. 300 సబ్ ఇంజనీర్ పోస్టులు, 100 ఏఈ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈఆర్సీకి తెలిపినటువంటి టీజీఎస్పీడీసీఎల్ అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు అయితే చూద్దాం. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ఎస్పీడీసీఎల్ త్వరలో 1000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఎస్సీ వర్గీకరణ చిక్కులు తొలగిపోయాక ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. వీటిలో 600 జూనియర్ లైన్మెన్ పోస్టులు, 300 సబ్ ఇంజనీర్ పోస్టులు, 100 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది అనేసి ముఖ్యమైన సమాచారం అయితే వచ్చిందనమాట. ఫ్రెండ్స్, ఈ 600 జూనియర్ లైన్మెన్ పోస్టులు వచ్చేసినను 10th క్లాస్ పూర్తయిన తర్వాత ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ సబ్ ఇంజనీర్ పోస్టులకు వచ్చేసిన 300 సబ్ ఇంజనీర్ పోస్టులకి డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 100 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులకు వచ్చేస్తున్నాను బీఈ లేదా బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాల భర్తీ ఉంటుందని ఎస్పీడీసీఎల్ పేర్కొందనేసి కూడా ముఖ్యమైన సమాచారం అయితే వచ్చిందనమాట. అంటే 2025-26 అంటే కన్నా ఫ్రెండ్స్, 2025-26 ఈ ఏప్రిల్ నుంచి అనమాట. ఈ ఏప్రిల్ నుంచి వచ్చే సంవత్సరం ఏప్రిల్ లోపు ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారనమాట. కాబట్టి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి శుక్రవారం పంపిణీ వ్యాపారం వీలింగ్ టారిఫ్కి సంబంధించినటువంటి వార్షికాదాయ అవసరాల పిటిషన్ను దాఖలు చేసింది. ఈ పిటిషన్లోనే కొత్త నియామకాల ప్రస్తావన చేర్చింది అనేసి ముఖ్యమైన సమాచారం అయితే ఉంది. టీజీఎస్పీడీసీఎల్ అయితే కన్నా ఈ ఉద్యోగాల భర్తీకి కసరత్తు అయితే చేస్తోంది. ఇక ఈ మామూలుగా అయితే కన్నా ఈ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ అనేది తొలగిపోయాక ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ని విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.